ప్రేక్షకులారా, జై శ్రీరామ్ అనేవాళ్ళందరూ కూడా ఉగ్రవాదులు, దాడులు చేసేటువంటి వాళ్ళు అని విమర్శించినటువంటి అనసూయ ఒక అసూయతో అన్నది. ఆ తర్వాత ఏమైంది? మొత్తం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలలో దానిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఆమె మాట్లాడినటువంటి మాట పైన తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత మరొక వీడియో పెట్టింది, సెల్ఫీ వీడియో. అప్పుడు ఏమంటుంది అంటే, నేను శ్రీరాముణ్ణి కొలుస్తా, ఆంజనేయ స్వామిని కొలుస్తా, ఎక్కడ భజన జరిగినా అక్కడ నేను ముందుంటా. ఏడున్నావు ముందు? ఏడున్నావు నువ్వు? ఏ ఆలయాలకు పోయినావు నువ్వు? షాపింగ్ మాల్లో రిబ్బన్ కటింగ్లకు పోయినవే తప్ప ఎక్కడికి వచ్చి ఏ ఆలయానికి వచ్చి కొబ్బరికాయలు కొట్టినావు, నువ్వు పూజలు చేసినావు. కానీ హిందువులంటే నీకు గిట్టదు. భగవంతుడు, హిందూ దేవతలంటే, దైవం అంటే నీకు నచ్చదు. ఆ తర్వాత ఏమైంది? ఆ వీడియో పెట్టింది, హల్చల్ అయిపోయింది. కాంట్రవర్సీస్ కాగానే మళ్ళీ సెకండ్ వీడియో పెట్టింది. పెట్టి దేవుళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అది ఇది అనుకుంటూ మళ్ళీ అక్కడ మళ్ళీ కాంట్రవర్సీస్. శ్రీరాముడు అనేటోళ్ళు సనాతన ధర్మం పైన, సనాతన ధర్మం అని లోగోలు పెట్టుకొని, బ్యాడ్జీలు పెట్టుకొని, సనాతన ధర్మం గురించి మేము పోరాటం చేస్తున్నాం, అది చేస్తున్నాం అనుకుంటూ ముసుగులో వాళ్ళు ఉగ్రవాదులు, ఆ సనాతన ధర్మం అనే ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు టెర్రరిస్టులు, దాడులు చేసేటోళ్ళు అని మాట్లాడేది. అంటే ఏమన్నట్టు? సనాతన ధర్మం గురించి ఎవరు పోరాటం చేయొద్దు, సనాతన ధర్మం గురించి ఎవరు ఏ వ్యాఖ్యానము చేయొద్దు. ఇవాళ హిందువులు అందరూ జాగృతమవుతున్నారంటే దీని వెనుక సనాతన ధర్మం అనేది ఉంది, సనాతన ధర్మం గురించి ప్రచారం ఉంది. గ్రౌండ్లోకి వెళ్ళి, తెలుసా అసూయ గారు, గ్రౌండ్లోకి వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని కించపరుస్తావా? ఆ మాటలకు ఇప్పుడు ఏకంగా బోరబండ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు కేసులు వేస్తున్నారు. ఒక్క కేసు కాదు, బోరబండలో ఉన్నటువంటి ఒక్క కేసు కాదు, ఉమ్మడి రాష్ట్రాలలో ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి హిందువు కేసు వేస్తాడు. ఇక తట్టుకో. ఏమంటారు ప్రేక్షకులారా? అసూయ రెండోసారి చేసినటువంటి వీడియో ఏ విధంగా ఉంది? సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ముసుగు వేసుకొని ఉన్నారు. ఆ ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారని మాట్లాడింది కదా. దయచేసి కామెంట్ రూపంలో గట్టిగా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.